మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు ఆదివారం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామయ్యంపేట వరకు సైకిల్ పై వచ్చారు. సరదాగా సైకిల్ పై ప్రయాణం చేసి అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. కలెక్టర్ దంపతులు మెదక్ నుంచి రామయ్యంపేట సైకిల్ పై రావడాన్ని దారి పొడవునా ప్రజలు ఆసక్తిగా తిలకించారు. పీడియాట్రిక్ అన్నీ ఉన్నాయా? పీడియాట్రిక్ సిరప్స్ అన్నీ ఉన్నాయా? మోస్ట్లీ ఉన్నాయి సార్. ఫీవర్, కఫ్, కోల్డ్. ఇది పీడియాట్రిక్ అండి. yes sir. మోస్ట్లీ మీకు ఓవరాల్ అంతా పీడియాట్రిక్ వాళ్ళకి వాడుతుంది. అది కూడా రాయండి, కొద్దిగా రాస్తారు. ఫీవర్ ఏదో ఒకటి కొద్దిగా రాస్తే నాకు ఎవరు వచ్చినా ఇన్స్పెక్షన్కి ఏం కేసెస్ అనేది తెలుస్తాయి. ఇప్పుడు నేను ఆ 4 కేసెస్ చూసినాను ఇన్ పేషెంట్స్ వాళ్ళు. ఆ 4 పేషెంట్స్లో మనం జనరలైజ్ చేయలేము. ఇది మొత్తం వస్తే అప్పుడు నాకు 150లో యావరేజ్గా ఫీవర్స్ ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు రామాయణపేటలో ఫీవర్స్ ఉన్నాయి, అవి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తేనే నాకు అది నిజమా అబద్ధం అనేది తెలుస్తుంది. అది మెయింటైన్ చేయండి. సో అది ఏంటి అనేసి చిన్నగా బ్రీఫ్గా రాయండి. ఏమి అనేసి పిహెచ్సిలో మనకి ఏంటి అనేసి రాస్తాం. మీరు చేస్తే పిహెచ్సిలో ఏంటి అని ఎందుకు వచ్చిందో ఏంటి ఆ రీజన్ ఏంటి రాస్తారు. వాళ్ళకి ఏమి ప్రిస్క్రైబ్ చేస్తున్నారో కూడా రాస్తారు. ప్రిస్క్రైబ్ చేయకపోవడం రాకపోయినా కానీ ఇదైతే రాయండి. ఏ కేసు అనేసి రాయండి. మనకు ఒకటి 200 పిహెచ్సిస్, ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అందరు మొత్తం మెడికల్ స్టాఫ్ని అందరినీ కూడా మొత్తం అలర్ట్గా పెట్టడం జరిగింది. ఈవెన్ హాలిడేస్లో కానివ్వండి, సన్లైట్స్లో కానివ్వండి, సో నైట్ డ్యూటీస్ కానివ్వండి, అందరూ కూడా రోస్టర్స్ పెట్టి ఆ రోస్టర్ ప్రకారంగా ప్రతి ఒక్కరు కరెక్ట్ టైంకి అటెండ్ అయ్యే విధంగా, టైంకి వచ్చే విధంగా, మన టైంకి వెళ్ళే విధంగా కూడా మొత్తం మనం CCTVs అన్నింటి దగ్గర కూడా ఫిట్ చేసి, సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి DMHO ఆఫీస్ నుంచి అన్నీ మానిటర్ చేస్తూ ఉన్నాం. మెడికల్ స్టాఫ్ అందరూ కూడా టైంకి అటెండ్ అవుతూ ఉన్నారు, పంచువాలిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు మనకి మాన్సూన్ సీజన్ కాబట్టి ఎక్కువ కూడా ఫీవర్ కేసెస్ ప్లస్ డెంగ్యూ, మలేరియా, చికెన్గున్యా, టైఫాయిడ్ ఇటువంటి కేసెస్ అన్ని కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి కూడా మనం ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఫ్రైడే కండక్ట్ చేస్తా ఉన్నాం. అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీస్కి, పంచాయత్ రాజ్ స్టాఫ్కి అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. కంపల్సరీగా ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. సో పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు మన అన్ని హాస్పిటల్స్ కూడా లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్ కూడా మనకి ఫుల్ ఉంటాయి. పేషెంట్స్తోని, టైఫాయిడ్ కేసెస్తోని, ఇతర వైరల్ ఫీవర్స్తోని ఫుల్ ఉంటాయి. బట్ ఇప్పుడు మనకు చాలా తక్కువ ఉన్నది. ఇప్పుడు మన CHCలో రామాయంపేటలో చూస్తే కూడా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేస్తే కూడా ఓన్లీ 4 పేషెంట్సే ఉన్నారు. సేమ్ థింగ్ మెదక్ హాస్పిటల్ కానివ్వండి, నర్సాపూర్ హాస్పిటల్ కానివ్వండి, గౌడిపల్లిలో కానివ్వండి, సో అన్నింటిలో కూడా మనకి చాలా తక్కువ ఉన్నది ఈ పేషెంట్స్కి. అదొక మంచి పరిణామమే. బట్ అయినా కానీ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో మీడియా పరంగా ప్రజలందరికీ కూడా కోరుకునేది ఏంటంటే దయచేసి ఈ వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. సో వాష్రూమ్స్కి వెళ్ళి వచ్చినప్పుడు కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవడం, తినే ముందు కూడా చేతులు శుభ్రంగా కడుక్కున్నట్టయితే ఆ వాటర్ బౌండ్ డిసీజెస్, టైఫాయిడ్ లాంటివి కూడా మనకి రాకుండా, స్ప్రెడ్ కాకుండా ఉంటాయి. అదేవిధంగా మన ఇంటి పరిసరాలు ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉంచకుండా చూసుకున్నట్టయితే టైర్స్ కానివ్వండి, ట్యూబ్స్ కానివ్వండి, మళ్ళీ పూల కుండీలు కానివ్వండి, బాటిల్స్ కానివ్వండి, సో కుండలు కానివ్వండి, కొన్ని ఉప్పు రోల్స్ కానివ్వండి, ఇటువంటి అన్ని కూడా బయట వదిలేస్తూ ఉంటాం. అక్కడ నీళ్లు నిల్వ ఉంది. మళ్ళీ వితిన్ 1 వీక్ మస్కిటో బ్రీడింగ్ అంతా కూడా అక్కడ స్టార్ట్ అవుతుంది. సో నీళ్ళు ఎక్కడ నిల్వ ఉంచుకోకుండా ఉన్నట్టయితే ఇప్పటికీ మనకి మలేరియా కేసెస్ ఏం రిపోర్ట్ కాలేదు. డెంగ్యూ కేసెస్ కొన్ని రిపోర్ట్ అయినాయి, బట్ చాలా తక్కువ కేసెస్ ఉన్నాయి. ఎక్కడ కూడా మనకి కాంప్లికేటెడ్ కేసెస్ లేవు. ఇదే మనం కొనసాగించాలంటే సేమ్ ఇదే విధంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, పరిసరాలను అంతా కూడా శుభ్రంగా ఉంచుకుంటూ, అదేవిధంగా నీళ్ళు ఎక్కడ కూడా నిల్వ ఉంచుకోకుండా ఉన్నట్టయితే మనం ఈ సీజన్ కూడా ఏ విధమైన అనారోగ్య పాలు కాకుండా కూడా అందరూ కూడా సురక్షితంగా, ఆరోగ్యవంతంగా ఉండొచ్చు. అదేవిధంగా మన ఈ రామాయంపేట హాస్పిటల్ కూడా సో అది వర్కౌట్ చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ ఒక గైనకాలజిస్ట్ కనుక మనం ఇచ్చినట్టయితే ఇక్కడ డెలివరీస్ చాలా తక్కువ జరుగుతూ ఉన్నాయి కంపేర్ టు అదర్ హాస్పిటల్స్.
సో నర్సాపూర్లో కానివ్వండి, మెదక్లో కానీ చాలా పెద్ద ఎత్తున హాస్పిటల్స్ జరుగుతూ ఉన్నాయి. మనకి మెదక్లో కూడా MCH హాస్పిటల్ ఉంది, అక్కడ మోర్ దాన్ 300 డెలివరీస్ మనకి పర్ మంత్ జరుగుతూ ఉన్నాయి. సో దీన్ని కూడా ఫేజ్ వైజ్ గా ఇంప్రూవ్ చేయడానికి ఇక్కడ తొందరలోనే మనము గైనకాలజిస్ట్ ని కూడా ఇక్కడ పోస్టింగ్ ఇచ్చి మరి ఇక్కడ డెలివరీస్ కూడా ఇంప్రూవ్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది మంచి హాస్పిటల్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హాస్పిటల్. సో క్వాలిఫైడ్ డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్ కూడా ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఇక్కడ సర్వీసెస్ ని ఇంతకు ముందు కంటే కూడా చాలా మెరుగుపరచడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకొని సో తొందరలోనే ఇక్కడ మంచి స్టాఫ్ ఇంకా అలర్టెడ్ చేసి ఈ డెలివరీస్ అవన్నీ కూడా మొత్తం ఇంకా కూడా పెంచడం అనేది జరుగుతుంది. పీడియాట్రిషియన్, జనరల్ ఫిజిషియన్ DMHO సార్ వచ్చినప్పుడు గైనిక్ తో పాటు పీడియాట్రిషియన్, జనరల్ సర్జన్ కూడా, జనరల్ ఫిజిషియన్ కూడా ఇస్తామన్నారు సార్. అది మన అవకాశం. ఇప్పుడు ఏంటంటే మనకి యాక్చువల్ గా సిహెచ్సి అన్నిటి కూడా కొన్ని శాంక్షన్ స్ట్రెంత్ ఉంటుంది. సో ఈ సిహెచ్సికి ఆల్రెడీ కూడా శాంక్షన్ స్ట్రెంత్ ఉన్నది. బట్ కొద్ది అవసరాల దృష్ట్యా ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా మనం డెప్యుటేషన్ మీద వేరే హాస్పిటల్స్ కి ఇవ్వడం జరిగింది, మెదక్ హాస్పిటల్ అక్కడికి కూడా. సో అవి కూడా మనకి ఇప్పుడు మెదక్ మెడికల్ కాలేజ్ అయింది కాబట్టి మనకి అక్కడ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. స్పెషలిస్టులు అక్కడ వస్తూ ఉన్నారు కాబట్టి కొద్దిగా డిపెండెన్సీ అక్కడ తగ్గుతుంది. సో అది తొందరగా స్ట్రీమ్ లైన్ చేసి ఇక్కడ ఎవరైతే మనకి స్పెషలిస్ట్ డాక్టర్స్ అవసరం ఉంటారు